ఉపదేశం మీద శ్రద్ధ చూపండి. బైబిల్ చెప్తుంది, వారు వినుటకు మాత్రం ఇందులు కానీ గ్రహించరు. ఇంటూ శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది. భక్తి అనేటువంటిది నామకార్థంగాను, ఆచారంగాను, కులపరంగాను జరిగే కాదని భక్తి. దేవుడు మనకి ప్రయోజనకరమవునట్లుగా, ఆయన మనకు మేలు కలుగునట్లుగా, మనము మన సంతానము ఆశీర్వదించబడినట్లుగా, మన కుటుంబము మన బిడ్డలు విస్తరించబడినట్లుగా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపతో మనం వర్ధిల్లబడినట్లుగా దేవుడు మనకి ప్రయోజనకరమైన సంగతులను చెప్తున్నాడు. ఆ సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి వాటిలో నడిస్తే మనకు ఆశీర్వాదకరమండి. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయాలు, ఆయన ఉపదేశం, ఆయన మనం ఎలా నడవాలో తెలియజేస్తున్న సంగతులు శ్రద్ధతో మనము ఆచరించాలి, అనుసరించాలి. శ్రద్ధ అది వాటి మీద దేవుడు నాకేం చెప్తున్నాడు, నాకు చెప్పినటువంటి విషయాలు బట్టి దేవుడు లేఖని నేను అలా జీవించాలని, ఆ చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వాటిని పాటించాలి. అశ్రద్ధ చేస్తే పంట పాడైపోతుంది. అశ్రద్ధ చేస్తే ఇల్లు అనుకూలమైనటువంటి గృహంగా ఉండదని నెలలు మారిపోతాయి. ఒకవేళ కప్పుబడుకుని పడిపోవచ్చు. అనాలోచితమైనటువంటి పరిస్థితులు మనకి నష్టాన్ని కలిగిస్తుంది. కానీ దేవుని యొక్క ఉపదేశము, దేవుని మీద శ్రద్ధ ఉంచి ఆలకించి ఆయన నడవలసిన మార్గమును మనం నడిచి అది